రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండ్ ఆల్ ఇన్ వన్ అండి. నేను మళ్ళీ మీ దగ్గర ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. చూసారా, పన్నీర్ కర్రీ చెప్దాం అనుకుంటున్నా అండి. స్టవ్ పైన బాండీ పెట్టేసి ఆయిల్ వేసుకుని నేను దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులు వేసానండి. ఇవి కొంచెం వేగాయి కదండి, మంచి స్మెల్ బయటకు వచ్చింది. ఇవి కొంచెం వేయించుకోవాలి. వేగిన తర్వాత వరుసగా పచ్చిమిర్చి ఇదే ఆయిల్లో ఒక 10 తీసుకున్నానండి. ఒక 2 ఆనియన్స్, ఒక 5 టొమాటోస్, ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి, అల్లం వెల్లుల్లి అన్నీ వేసాం కదండి, మనకి ఇంకా మసాలా అవసరం లేదు. ఇప్పుడు ఇవి మంచిగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత చల్లారబెట్టి పేస్ట్ చేసుకోవాలండి. చూపిస్తాను ప్రాసెస్. ఇవి కుక్ అవ్వనిద్దాం. అందులో టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేశానండి. కొంచెం ఇవి కుక్ అవ్వడానికి మాత్రం సరిపోయేంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా లిడ్ పెట్టేసి కుక్ అవ్వనిద్దామండి. మంచిగా టొమాటో మసాలా అంతా మన పేస్ట్కి ఏదైతే కావాలో అదంతా మగ్గిపోయి రెడీగా ఉందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారనివ్వాలి. చల్లారేలోపు మనం పన్నీర్ కట్ చేసి పెట్టుకుందామండి. 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇవి మంచిగా పీసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారుతాయి కదండి. చల్లారేలోపు క్యాష్యూ నట్, జీడిపప్పు కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇలా మంచిగా క్యూబ్స్ లాగా పన్నీర్ కట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసి పక్కన పెడతా. ఈలోపు జీడిపప్పు కూడా కట్ చేసి పెడదామండి పక్కన. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో జీడిపప్పు వేస్తున్నానండి. వేయించి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం మంచిగా తెలుసు కదండి, క్యాష్యూ నట్ ఎలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోవాలి. ఈ పేస్ట్లో ఇవి కూడా వేయాలి కాబట్టి అనండి. వేగిపోయాయి. పన్నీరు అదే ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామండి. పన్నీర్లో ప్రోటీన్ ఉంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ పన్నీర్ తింటే ప్రోటీన్ లభిస్తుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా పన్నీర్ కర్రీ తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ మాత్రం ఈవెన్గా అన్నీ వేగితే చాలండి. ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టేసి మనం ఆ పేస్ట్ రెడీ చేసుకుని కర్రీ చేసేద్దామండి. అంతా ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. క్యాష్యూ నట్ వేసానండి. ఇందులో టొమాటో ఇవంతా మసాలా పేస్ట్కి సిద్ధం చేసుకున్నాం. పేస్ట్ చేసి మిక్సీకి వేసి పేస్ట్ చూపిస్తాం. మన పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ప్రాసెస్ చూద్దాం రండి. బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆ పేస్ట్ వేసుకుని ఆయిల్ బయటికి తెల్లే వరకు కుక్ అవనిద్దామండి. అందులో ఈ పేస్ట్ వేసేసానండి. ఆయిల్ బయటకు వచ్చే వరకు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కుక్ చేసుకునేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని కుక్ చేద్దామండి. రుచికి సరిపడా సాల్ట్ ఇందాక ఆల్రెడీ ఒక స్పూన్ వేసాను కదా అవి మగ్గడానికి, అందుకని కొంచెంగానే వేస్తున్నా. ఒక స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా. మంచిగా ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ అవ్వనిద్దామండి. ఆయిల్ బయటకు వచ్చేసింది కదండి, మంచిగా కుక్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం ఈ పన్నీర్ యాడ్ చేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అలా 2 మినిట్స్ కూడా అవసరం లేదండి, 1 మినిట్ ఉంచేసి ఇవి కొంచెము గ్రేవీ అదంతా పన్నీర్కి పట్టే వరకు ఉంచేసి మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. అయిపోయింది, మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. పన్నీర్ ఇందులో యాడ్ చేసేసాను. ఒక్క సెకండ్ ఉంచేసి ఒక్క నిమిషం ఉంచి తీసేయచ్చండి. ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి. కర్రీ రెడీ అయిపోయింది. మనం ఈ కర్రీని బగారా రైస్ అయినా సర్వ్ చేసుకోవచ్చండి, లేదంటే
చపాతీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్తోనే తినచ్చు, లేదంటే మన టేస్టీ అండ్ యమ్మీ పనీర్ కర్రీ విత్ బగారా రైస్ విత్ రైతా రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.